నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. మనతో పాటు ఉన్నారు రవీంద్రనాథ్ గారు, ఆ సైకాలజిస్ట్, లైఫ్ పర్పస్ కోచ్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆ జెండర్ ఈక్వాలిటీ గురించి మీ ఒపీనియన్? చూడండి, జెండర్ ఈక్వాలిటీ నా దృష్టిలో ఇట్ ఈస్ ఎ మిత్. ఎందుకంటే నా ఫ్యామిలీలో చాలా మంది సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, కజిన్స్ ఉన్నారు. ఎక్కడైతే బలం అవసరం అవుతుందో అక్కడ అబ్బాయి ముందు ఉండాలి. ఎక్కడైతే సహనము, ఓపిక, కేరింగ్ అవసరం అవుతుందో అక్కడ అమ్మాయి ముందు ఉండాలి. ఇది గనక మనము కిడ్స్ కి కరెక్ట్ గా చెప్పగలిగితే దే విల్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ బెటర్. సో మనం యాక్చువల్గా ఏం చేస్తున్నామంటే జెండర్ ఈక్వాలిటీ పేరుతో మనము ఫోర్స్డ్ జెండర్ ఈక్వాలిటీకి తీసుకెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో అమ్మాయిని ప్యాంట్ వేసుకురమ్మన్నారు, అదే అబ్బాయిని స్కర్ట్ వేసుకురమ్మనగలిగే సిచ్యువేషన్ ఉందా? జెండర్ ఈక్వాలిటీ అంటారా, లేకపోతే ఫోర్స్డ్ ఈక్వాలిటీ అంటారా? అంటే గర్ల్స్ ఆర్ డ్రాగింగ్ ఇన్ టు బాయ్స్ డ్రెస్. ఇట్స్ నెవర్ బికమ్ ఏ జెండర్ ఈక్వాలిటీ కదా. సో దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు లుక్. వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్ ఇన్ రైట్ వే టు అండర్స్టాండ్ గర్ల్ బెటర్, టు అండర్స్టాండ్ బాయ్ బెటర్. ఇవన్నీ పక్కన పెడితే ఒక మనిషిని మనిషిలాగా చూడడం మనం నేర్పగలిగితే అందులో జెండర్ అనే పదమే అవసరం లేదు అంటాను నేను. కరెక్ట్. సో మరి ఇవి అంటే చాలా వరకు అమ్మాయిలు కూడా చూస్తూ ఉంటాం సార్. ఇప్పుడు ఈక్వల్ రైట్స్ కానివ్వండి, సో మేము కూడా ఆ పని చేయగలము, ఎందుకు చేయలేము? సో ఇలా డిఫరెంట్ జోనల్స్లో, అంటే ఇంతకుముందు ఓన్లీ ఆ మెన్ కెన్ పర్ఫార్మ్ దట్ జాబ్. నౌ ఎనీవేర్, ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ దే ఆర్ టేకింగ్. సో అలాంటప్పుడు ఇది ఎలా చూడొచ్చు అంటే సైకాలజికల్గా మనం ఆలోచిస్తే మైండ్ సెట్ కానివ్వండి, థాట్ ప్రాసెస్ కానివ్వండి, ఆ డిఫరెన్షియేట్ కంపల్సరీ ఉంటుంది. కానీ మనకు కూడా హక్కు ఉంది అన్నది ఇంతవరకు కూడా ఎందుకు రైజ్ అవుతుంది? అందరికీ అన్ని హక్కులు ఉంటాయండి. ఇప్పుడు జాబ్స్లో ఎక్కడ కూడా వీళ్ళు ఇదే చేయాలి, వీళ్ళు ఇదే చేయాలి అని ఎక్కడ లేదు. చేయడంలో తప్పు కాదు, కాకపోతే చేసేటప్పుడు వాళ్ళ మెంటాలిటీ ప్రకారం వాళ్ళు ఒక వేలో తీసుకెళ్తారు దాన్ని. ఇప్పుడు ఒక బాస్ ఉంటారు, లేడీ బాస్ ఉంటారు, జెన్ బాసెస్ ఉంటారు. వాళ్ళ హ్యాండ్లింగ్ ఒక డిఫరెంట్ రూట్లో ఉంటుంది, వీళ్ళ హ్యాండ్లింగ్ ఒక డిఫరెంట్ రూట్లో ఉంటుంది. బట్ బోత్ ఆర్ ఎలిజిబుల్ టు బి ఏ మేనేజర్ కదా. సో మనం అంతవరకే చూడాలి. అందులో ఈక్వల్ రైట్స్, ఫెమినిజము, ఇవన్నీ ఇట్స్ లైక్ ఏ ఏమంటారు, ఇట్స్ అ టాపిక్ ఫర్ డిస్కషన్ బట్ నాట్ ఇన్ రియల్ టైం. రియల్ టైంలో ఏది ఎలాగుండాలో అలాగే ఉండాలి, వాళ్ళని ఎలా చూడాలో అలాగ మాత్రమే చూడాలి. అందులో ఈక్వల్ రైట్ అనేది సంబడి ఈజ్ ఫోర్సింగ్ దెమ్, యూ కాంట్ డూ, దే ఆర్ ఫోర్స్ టు యూజ్ దట్ వర్డ్ అన్నమాట. ఎప్పుడైతే మీరు చెయ్యలేరు అంటారో నాకు చేయడానికి ఎందుకు హక్కు లేదు అనే టాపిక్ వస్తుంది. చేయగలిగిన వాళ్ళను చెయ్యడానికి వదిలేస్తే అసలు ఆ డిస్కషన్ ఎక్కడుంది? లెట్ దెమ్ డూ కదా. కరెక్ట్. సో ఇది అంటే ఈ టాపిక్ తరచుగా చూస్తూ ఉంటాం, ఎక్కడైనా సరే, ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం, బ్రదర్ అండ్ సిస్టర్స్. సో పేరెంటింగ్ విషయానికి వస్తే ఆ సిస్టర్ బ్రదర్ కంపారిజన్స్ ఎలా చూడొచ్చు? సో ఎలా అర్థం చేసుకోవచ్చు యాజ్ ఎ పేరెంట్గా? ఇక్కడ చూడండి, చాలా మంది పేరెంట్స్ తెలుసో తెలియకనో ఒక మాట అంటారు, ఏ అబ్బాయి వాడు అట్లా చేస్తాడు, ఏడవకూడదు, అబ్బాయి అయితే ఏడవకూడదు. ఏం చేస్తారండి? ఇప్పుడు నిజంగా ఏడవాల్సి వచ్చింది అనుకోండి అబ్బాయి, సరే ఏడవద్దు, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్ అందరికి కామన్ ఉంటాయి బ్రెయిన్లో. హార్మోన్ రియాక్షన్స్ కొన్ని కామన్ ఉంటాయి, కొన్ని ఆపోజిట్ ఉంటాయి. ఎప్పుడైతే మనము ఏడవద్దు, నువ్వు అబ్బాయివి, నువ్వు బాధపడకూడదు, నువ్వు ఏమంటారు టూ మచ్ పేషెన్స్ చూపించాలి అంటే, ఎక్కడ ఏం ప్రొజెక్ట్ చేయాలో అది కాకుండా దానికి టూ మచ్ ఆపోజిట్గా రియాక్ట్ అవ్వాలి అంటే హీ విల్ నెవర్ బీ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్ కదా. వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. కొన్ని చోట్ల కోపం వస్తుంది, కొన్ని చోట్ల బాధ అనిపిస్తుంది, కొన్ని చోట్ల ఏడవాలనిపిస్తుంది. స్టాటిస్టిక్స్ ప్రకారం ఎవరైతే కనీసం అప్పుడప్పుడైనా ఏడవగలుగుతున్నారో వాళ్ళు కొంచెం వెంట్ అవుట్ అవుతున్నారు. నోట్ దిస్ పాయింట్. ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ క్రయింగ్, ఇట్స్ అబౌట్ షోకేసింగ్ దేర్ ఎమోషన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టెస్ట్లో సమ్ టైమ్స్ పీపుల్ ఆర్ ఫెయిలింగ్, బట్ టెస్ట్కి వెళ్ళట్లేదు కదా మనం. టెస్ట్కి వెళ్తే ఎవరు ఎంత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది అనేది తెలుస్తుంది. కోపం రావాల్సిన చోట చూపించకపోవడం ఇట్స్ నాట్ ఏ స్ట్రెంగ్త్, ఇట్స్ ఏ వీక్నెస్. కాకపోతే దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేస్తాము. అందుకే చూడండి, కోపం లేకుండా అనేది ఎక్కడ లేదు.
కోపాన్ని కంట్రోల్ చేసుకోవడమో మేనేజ్ చేసుకోవడమో ఇటువంటి పదాలు వాడతాం తప్ప కోపం లేదు అనేది ఎక్కడా ఉండదు. సో మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు ఫేస్ చేస్తూ ఉంటారు రవీంద్ర సార్. సో మీకైతే కాల్స్ చాలా చాలా వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. సో మీరు అపాయింట్మెంట్ కొరకు టైమింగ్స్ కానివ్వండి, మీ షెడ్యూల్ కానివ్వండి, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? 24th నుంచి మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు అండి. డిఫరెంట్ ట్రైనింగ్స్ ఉంటాయి. పర్సనల్ కోచింగ్స్ కానీ, మెంటరింగ్ కానీ, మేక్ ఇట్ హ్యాపెన్ ఫ్రేమ్వర్క్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో మీరు 24th నుంచి సంప్రదించండి. వీ విల్ గెట్ ఇన్ టు కాల్స్ అండ్ ఆఫ్టర్ కాల్ వీ విల్ డిసైడ్ వాట్ టు డూ, వాట్ నెక్స్ట్, వాట్ ఈస్ సూటబుల్ ఫర్ యూ. సో చూసారు కదండి, ప్రాబ్లం ఒక్కటే కాదు, సో సొల్యూషన్ కూడా ఇంపార్టెంట్ కదా. సో సొల్యూషన్ వస్తే చాలా, పర్పస్ నాకు తెలిసింది. సో ఐ కెన్ బి రెడీ టు మూవ్ అహెడ్ అన్న కాన్ఫిడెన్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.